పెద్ద పని చేయాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి మంచి టీం, ఇంకొకటి తెలివైన లీడర్. తన యొక్క టీంతో పాటు కలిసి వాళ్ళలో నమ్మకాన్ని జోష్ని పెరిగించి చేయలేమనే పనిని కూడా చేయించగలరు. దాన్ని లీడర్షిప్ అని అంటారు. సరే రండి, మన గట్టుకి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో చూద్దాము. సండే అంటే చాలు గట్టు చింకికి చాలా ఫేవరెట్ అయిన రోజు. స్కూల్ లీవ్ ఉన్నందువల్ల గట్టు చింకి ఇద్దరు జాలీగా ఆడుకుంటారు, టీవీ చూస్తారు, రెస్ట్ తీసుకుంటారు, ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడుకుంటారు. ఇలాగే ఒకరోజు సండే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్న కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటుంటారు. ఈరోజు క్లబ్ హౌస్లో హౌసింగ్ సొసైటీ యొక్క మీటింగ్ ఉంది. లంచ్కి రావడానికి కాస్త ఆలస్యం కావచ్చు. నాన్న, ఈరోజు మేము కూడా నీతో క్లబ్ హౌస్ రావాలా? నేను కూడా వస్తాను. సరే పిల్లలు రండి, మీరు కూడా ఈరోజు నాతో పాటే క్లబ్ హౌస్కి రండి. గట్టు చింకి చాలా సంతోషిస్తారు. మరియు వాళ్ళిద్దరూ త్వరగా బ్రేక్ఫాస్ట్ తినేసి క్లబ్ హౌస్ కి వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోతారు. ఆ కాలనీకి సెంటర్ లో ఈ క్లబ్ హౌస్ ఉండేది. అక్కడ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ మీటింగ్ చేసుకునేవారు. ఇంకా వాళ్ళు చాలా చాలా ఫెస్టివల్స్ కూడా అక్కడ సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఈ రోజు మీటింగ్ ఉన్నందువల్ల అక్కడ అందరూ అసెంబ్లీ అయ్యారు. అయితే నేను ఇప్పుడు మీటింగ్ అటెండ్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే ఆడుకుంటూ ఉండండి, మాట్లాడుకుంటూ ఉండండి. సరే నాన్నగారు, అప్పటి వరకు మేము క్లబ్ హౌస్ లో తిరుగుతాము. నాన్న మీటింగ్ లో బిజీగా ఉన్నందువల్ల గట్టు మరియు చింకి అక్కడే ఉన్న వేరే వేరే సెక్షన్స్ ని చూస్తున్నారు. అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది, అక్కడే మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక జిమ్ కూడా ఉండేది. సొసైటీలో ఉన్న వాళ్ళు అక్కడ వర్కౌట్ చేయడానికి వచ్చేవాళ్ళు. మరియు అక్కడ ఇంకా 2 పెద్ద రూమ్లు ఉన్నాయి, ఎప్పుడూ ఖాళీగా ఉండేవి. కానీ ఫెస్టివల్స్, ఈవెంట్స్ కి మాత్రం అది యూజ్ చేసుకునేవాళ్ళు. ఎంట్రన్స్ పక్కనే ఒక సొసైటీ ఆఫీస్ కూడా ఉంది. ఏ గట్టు, ఇక్కడ మన పిల్లల కోసం అని ఏమీ లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చింకి. సొసైటీ యొక్క క్లబ్ హౌస్ లో ఒక సెక్షన్ పిల్లల కోసం కూడా ఉండాలి కదా అని. సరే, అది ఎలా సాధ్యం? అప్పుడు గట్టు ఆలోచిస్తాడు. అప్పుడు సడన్ గా వాడికి ఒక ఐడియా వస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది చింకి. నాకు కూడా చెప్పొచ్చుగా. క్లబ్ హౌస్ లో పిల్లల సెక్షన్ కోసం మనం పిల్లలమే తయారు చేసుకోవచ్చు. కానీ ఎలా? అయితే చూడు, అన్నిటికంటే ముందు మనం మన నాన్నగారితో మాట్లాడి క్లబ్ హౌస్ లో ఒక ఏరియాని పిల్లల కోసం అలాట్ చేపిద్దాము. తర్వాత మనం సొసైటీలో ఉన్న పిల్లల్ని ఒక టీమ్ గా తయారు చేద్దాం. అందులో వివిధ రకాల టాలెంట్ గల పిల్లలుంటారు. ఎలాగా? ఎలాగంటే బంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను సొసైటీ యొక్క కిడ్స్ సెక్షన్ లో మన ఫేవరెట్ సూపర్ హీరోస్ యొక్క పోస్టర్ ని తయారు చేయగలడు. పింకీ ఇంకా నేను ఇండోర్ గేమ్స్ అక్కడ అరేంజ్ చేయగలుగుతాము. నా దగ్గర చెస్ బోర్డ్ ఉంది, ఇంకా పింకీ దగ్గర చాలా చాలా పజిల్స్ కూడా ఉన్నాయి. సరేనా? అయితే కునాల్ కూడా ఏం చెప్పాడంటే అతని దగ్గర క్యారమ్ బోర్డ్ ఉందంట, కానీ అతనితో ఆడడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరంట. కానీ ఇవన్నీ చేయాలంటే క్లబ్ హౌస్ లో మనకు పర్మిషన్ కావాలి కదా. ఇక నేను మీటింగ్ తర్వాత నాన్నగారితో మాట్లాడతాను. వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత గట్టు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తన ఐడియా షేర్ చేశాడు. వాళ్ళ నాన్నకి కూడా ఐడియా బాగానే నచ్చింది. మీరిద్దరు చెప్పే విషయం అయితే వాస్తవమే. క్లబ్ హౌస్లో ఒక సెక్షన్ పిల్లల కోసం అయితే ఉండాలి కదా, మీరు చింతించకండి. నేను ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడతాను. తర్వాత వాళ్ళ నాన్న సొసైటీ ఆఫీస్ కి వెళ్లి తన యొక్క ఐడియాని అందరికీ చెప్పారు. ఇంకా సెక్రటరీ అది వినిన తర్వాత ఏమో కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. పిల్లలు క్లబ్ హౌస్ ని సరిగా మెయింటైన్ చేయరు అని. తర్వాత వాళ్ళ నాన్నతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఆయనకే చెప్పారు, సొసైటీలో ఉన్న పిల్లలు చాలా తెలివైన వారు అని. పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఉంటే క్లబ్ హౌస్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని. ఇంకా సెక్రటరీ కూడా పర్మిషన్ ఇచ్చేశారు. హే పిల్లలు, సెక్రటరీ గారు పర్మిషన్ ఇచ్చేశారు, కానీ దాంతోపాటు ఈ రూల్స్ రెగ్యులేషన్ లిస్ట్ కూడా ఉంది. దీనిపై శ్రద్ధ పెట్టడం మీ బాధ్యత. డోంట్ వరీ డాడీ, మేము రూల్స్ అన్ని ఫాలో అయ్యి తర్వాత క్లబ్ హౌస్ లో కిడ్స్ సెక్షన్ ని తయారు చేస్తాము. గట్టు చింకికి పర్మిషన్ దొరికిన వెంటనే సొసైటీలో ఉన్న పిల్లల్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు. తర్వాత గట్టు ఐడియా వినిన వెంటనే వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోతారు. క్లబ్ హౌస్ లో కిడ్స్ సెక్షన్ ఒకటి ఉంటుందంటే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నారు. నేను మన కిడ్స్ సెక్షన్ కోసం మన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ మరియు సూపర్ హీరోస్ యొక్క కట్అవుట్స్ ని తయారు చేస్తాను. అక్కడ ఎంటర్ కాగానే మనకి ఎలా అనిపించాలంటే అది మన యొక్క స్పెషల్ ఫన్ జోన్ లాగా కనిపించాలి. కిడ్స్ సెక్షన్ ని డెకరేట్ చేయడానికి మనకి ఇంకా 3-4 అవసరం ఉంటుంది. గట్టు చెప్పిన మాటలు విని మయాంక్, రష్మి మరియు రోహిత్ చేతులెత్తారు. ఈ స్పిరిటే మనకు చాలా ఇంపార్టెంట్. కిడ్స్ సెక్షన్ ని తయారు చేస్తూ ఉండగానే మనందరి ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ గా మారిపోతుంది. గట్టు చెప్పింది వినిన వెంటనే పిల్లలందరూ క్లాప్ చేసి గట్టుని ఎంకరేజ్ చేశారు. చింకీ ఇంకా నేను ఇండోర్ గేమ్స్ రెడీ చేస్తాము. ఇంకా మనం అందరం కలిసి అక్కడ చెస్, లూడో, పజిల్స్ ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను క్యారమ్ బోర్డ్ సెట్ చేస్తాను.
మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన కారణంగా క్లబ్ హౌస్లో ఎలాంటి అల్లరి జరగకూడదు, మరియు ఏ వస్తువులు కూడా ధ్వంసం కాకూడదు. మరియు క్లబ్ హౌస్ని వాడుకునే టైమింగ్ కూడా ఫిక్స్గా ఉంది. ఈ రూల్స్ మరియు రెగ్యులేషన్కి సంబంధించిన మొత్తం లిస్ట్ నేను తయారు చేస్తాను. మరియు దానికోసం నేను ఒక డిస్ప్లే బోర్డ్ని కూడా తయారు చేస్తున్నాను. సరే పదండి ప్రారంభిద్దాము. పిల్లలందరూ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ పనులు చేయడానికి వెళ్ళిపోయారు. గట్టు సొసైటీ యొక్క సెక్రటరీ దగ్గర కీ తీసుకొని పిల్లలందరితో పాటు ఒక ఎంటీ రూమ్ కి వచ్చాడు. ఆ ఎంటీ రూమ్ ని బంటి, మయాంక్ మరియు రష్మి ఇంకా రోహిత్ క్లీన్ చేస్తారు. ఇంకా వాల్స్ లో చాలా అందమైన పెయింటింగ్స్ కూడా వేశారు. చింకీ మరియు పింకీ చాలా ఇండోర్ గేమ్స్ ని కూడా అరేంజ్ చేశారు. చెస్, లూడో, చిక్స్, పజిల్స్ తో పాటు ఇంకా వేరే పిల్లలంతా వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేసేశారు. కునాల్ ఒక పెద్ద క్యారమ్ బోర్డ్ కూడా పెట్టాడు. గడ్డు, చింకీ ఒక చిన్న లైబ్రరీని కూడా అరేంజ్ చేశారు. అక్కడ పిల్లలకి కామిక్ బుక్స్ ఇంకా మంచి మంచి నావెల్స్ కూడా ఉన్నాయి. ఈ అన్ని కామిక్ బుక్స్ ఇంకా నావెల్స్, మ్యాగజైన్స్ అన్ని సొసైటీలో ఉన్న పిల్లలు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఫైనల్లీ గట్టు ఒక అట్రాక్టివ్ అయిన నోటీస్ బోర్డ్ ని పెట్టాడు. దాంట్లో వాళ్ళు డిస్ప్లే చేశారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక ఫైనల్లీ మన కిడ్స్ సెక్షన్ ఓపెన్ చేసే సమయం వచ్చేసింది. గట్టు కిడ్స్ సెక్షన్ ఓపెనింగ్ కోసం సొసైటీ ప్రెసిడెంట్ అయిన మిసెస్ పద్మిని దగ్గర ఆల్రెడీ మాట్లాడేశాడు. ఇప్పుడు రిబన్ కట్ చేయడానికి ఆ సొసైటీ యొక్క సెక్రటరీ, వాళ్ళ అమ్మా నాన్న ఇంకా వేరే ఫ్రెండ్స్ యొక్క అమ్మా నాన్న అందరూ వచ్చారు. వాళ్ళ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ రిబన్ కట్ చేసిన వెంటనే అందరూ సంతోషంగా క్లాప్స్ కొట్టారు. సొసైటీ పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు వాళ్ళ దగ్గర ఇలా అంటారు, ఈ రోజు ఈ క్లబ్ హౌస్ యొక్క కిడ్ సెక్షన్ ఓపెనింగ్ చేయడం నాకు నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది. అది మాత్రం కాకుండా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే పిల్లలందరూ కలిసి చేశారు కదా అది విని అందరి మొహంలో ఒక స్మైల్ ఉంటది. తర్వాత అందరూ సంతోషంగా క్లాప్స్ కొడతారు. అందరికీ ఈ విషయంలో పార్ట్ ఉన్నా గానీ ఇది సక్సెస్ఫుల్ గా చేయడానికి ఒకరు చాలా కష్టపడ్డారు. అది మన గట్టు. అది మాత్రం కాకుండా ఇంత చిన్న వయసులో తను ఒక చిన్న టీమ్ ని క్రియేట్ చేశాడు. అది మాత్రం కాకుండా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా తనకుంది. ఎందుకంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇన్స్పైర్ చేసి పనులు చేయించాడు. అది విన్న వెంటనే అందరూ గట్టుని తిరిగి చూశారు. గట్టు చాలా సంతోషంగా స్మైల్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా చింకి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అందరూ కలిసి గట్టు కోసం మళ్ళీ క్లాప్ కొడతారు. ఇంకా అందరూ కలిసి చెప్తారు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.